హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఆ కపుల్స్కి వచ్చి ఎలాంటి పొజిషన్స్లో మెయింటైన్ చేయాలి, సో ఎలా ఆ ప్రాసెస్ అనేది ప్రెగ్నెన్సీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసుకోవచ్చు. జనరల్గా ఎవరైతే న్యూ కపుల్స్ ఉంటారో, అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం అంటే పిల్లల కోసం ప్రయత్నిస్తుంటారో వాళ్ళందరికీ కూడా మన యొక్క కొలీగ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, వీళ్ళందరూ కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ పొజిషన్లో పడుకోండి, అంటే ఇలా మెయింటైన్ చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొన్ని జాగ్రత్తలు చెప్పడం సహజంగా చూస్తూనే ఉన్నా. కానీ సైంటిఫిక్గా కొన్ని ఫాలో చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఫ్రెండ్స్ యొక్క సజెషన్స్తో పాటు నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ని పాటించినట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. మరి జనరల్గా పీరియడ్స్ ఎవరికైతే రెగ్యులర్ సైకిల్ ఉందా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఫస్ట్ మీ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఐదర్ ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, ఇద్దరు కపుల్స్ యొక్క హెల్త్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క హెల్త్ స్టేటస్లో అంటే రెగ్యులర్ పీరియడ్స్ వస్తుందా, రెగ్యులర్గా ఎగ్ రిలీజ్ అవుతుందా, ఎవ్రీ మంత్ సైకిల్ ఎలా ఉంది, ఐదర్ యువర్ నార్మల్ రెగ్యులర్ పీరియడ్సా లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్సా అనేది కూడా కొంచెం నోటిఫై చేసుకోవాల్సిన విషయం అనమాట. సో ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుందో వాళ్ళు 28 డేస్ సైకిల్ లేదంటే 30 డేస్ సైకిల్, 35 డేస్, బిలో 35 డేస్ వరకు కూడా మనం రెగ్యులర్ సైకిల్గానే చెప్పుకోవచ్చు. ఈ మంత్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే మీకు దానిలో నుంచి -14 ఎగ్ రిలీజ్ అయ్యేది ఎలా ఐడెంటిఫై చేయాలా అనే అన్నీ కూడా మనకు వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరికైతే ఇంకా డౌట్స్ ఉంటాయో ఒకసారి గోత్రూ అయితే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మరి ఈ విధంగా ఎగ్ రిలీజ్ అయింది ఐడెంటిఫై చేసుకునే దానికి ముందు విండో పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఓవులేషన్, ఆఫ్టర్ ఓవులేషన్ పీరియడ్ అంటే ఎగ్ రిలీజ్ అయిన ముందు 3 డేస్, ఎగ్ రిలీజ్ అయ్యాక 3 డేస్ అనేది మనకి విండో పీరియడ్ అనమాట. అంటే ఈ సమయంలో ఎప్పుడైనా ఎగ్ అనేది యాక్టివేట్ అవ్వచ్చు. ఈ సమయంలో మనకి యాంపులా అనేది అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఒక వైడెన్ పార్ట్ వచ్చేసి యాంపులేట్. ఈ యాంపులా దగ్గర వైడ్గా ఉంటుంది కాబట్టి ఎగ్ అక్కడ వెయిట్ చేస్తూ వన్స్ శుక్రకణంతో కలిసినప్పుడు అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ శుక్రకణాలు అనేవి వెజైనాలో ప్రొడ్యూస్ అవుతాయి. అంటే త్రూ సెమెన్ ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసి ఉంటారో ఈ శుక్రకణాలు వెజైనాలోకి కొన్ని వేల సంఖ్యలో రిలీజ్ అవుతాయి అన్నమాట. రిలీజ్ అయిపోయి అందులో కొన్ని యాక్టివేట్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయి, అంటే వెజైనా ఆల్వేస్ అసిడిక్ నేచర్ అనమాట. అసిడిటీ అంటే ఎక్కువగా బేస్ ఉండే ఏరియా వచ్చేసి వెజైనా. కొన్ని బిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ శుక్రకణాలు వెజైనాలోకి వచ్చినప్పుడు అక్కడ కొన్ని డిస్ట్రాయ్ అయిపోయి కొన్ని శుక్రకణాలు మాత్రమే గర్భాశయ ముఖద్వారం ద్వారా ప్రయాణిస్తాయి అన్నమాట. సో ఇలా ప్రయాణించినప్పుడు అందులో 300 నుంచి 400 శుక్రకణాలు మాత్రమే గర్భాశయ ముఖద్వారం ద్వారా ప్రయాణించి అవి అందులో ఒకటి లేదా కొంతమందికి ట్విన్స్ బేబీ ఉంటారు కదా, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఒక శుక్రకణం మాత్రమే యాక్టివ్గా హెల్దీగా అంటే గుడ్ ఇన్ మార్ఫలాజికల్ థింగ్ చూసినట్లయితే ఈ మార్ఫలాజికల్ థింగ్ ఒక శుక్రకణంకి మాత్రమే యాక్టివేట్ అయిపోయి ఎక్కడ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో అండం వెయిట్ చేస్తుంది కదా, దాంతో కలిసి ఇవి రెండు అంటే అండం శుక్రకణంతో కలిసి పెనిట్రేట్ అయిపోయి ఈ శుక్రకణం అండంతో పెనిట్రేట్ అయ్యి నేరుగా అవి గర్భాశయ నాళాల నుంచి గర్భాశయంలోకి ప్రవేశిస్తాయన్నమాట. ఈ ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోపలే అక్కడ ఎండోమెట్రియం అనేది ఒక షెడ్ లాగా ఏర్పరచుకుంటుంది. అంటే అందులోనే ఆర్బీసీ సెల్స్ కావచ్చు, అంతేకాకుండా మనకి తగిన పొరలు అన్నీ కూడా ఒక షెడ్ లాగా ఏర్పడిపోయి బేబీకి ఇంప్లాంట్ అయ్యేదానికి చక్కని ఒక షెల్టర్ లాగా రెడీ చేస్తుంది అనమాట. ఇది ప్రాసెస్, జనరల్గా మెకానిజం ప్రాసెస్ అనమాట. సో చాలామంది ప్రయత్నించినప్పటికీ ఒకసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం చూసినట్లయితే కపుల్స్కి మీకు ఎలాంటి పొజిషన్స్లో కంఫర్టబుల్ పొజిషన్, మీ పొజిషన్ని బట్టే మాత్రమే మీరు ప్రయత్నించవచ్చు. భార్యాభర్తలు కలిసినప్పుడు అంటే ఈ విధంగా ఉండటం వలన అంటే మీ కంఫర్ట్ జోన్ను బట్టి
ఫాలోఅప్ చేయాలి. అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇలా చెప్పారని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ కంఫర్టబుల్ చూసుకొని మీరు భార్యాభర్తలు కలవాలి. నెంబర్ 2 వచ్చేసి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అంటే స్ట్రెస్ అయిపోకూడదు, అయ్యో పిల్లలు కావాలి 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 అని ఎవరికైనా అనిపిస్తుంది. బట్ మీరు ఎంత రిలాక్స్గా ఉంటే అంత సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి స్ట్రెస్ అనేది అసలుకి వద్దు. నెక్స్ట్ 3rd థింగ్ వచ్చేసి ఈట్ మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, సో ఇది హెల్దీగా హార్మోనల్ బ్యాలెన్స్ చేసేసి మీకు భార్యాభర్తలు కలిసినప్పుడు పిండం ఏర్పడేదానికి ఎంతో మీ బాడీ సహకరించేదానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు పొజిషన్లో పడుకున్నప్పుడు అంటే ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు పొజిషన్లో పడుకున్నట్లయితే, పొజిషన్ అంటే పిల్లోస్ని బటక్స్ కింద పెట్టేసి అలా ఒక 10 మినిట్స్ ఈ 2 లెగ్స్ని కూడా కొంచెం ఫ్లెక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే లైడౌన్ పడుకున్నట్లయితే మీకు ఈ శుక్రకణాలు రిలీజ్ అయిన అంటే స్పోమ్ వెజైనాలోకి రిలీజ్ అవుతుంది కదా, అవి గర్భాశయం ముఖద్వారంలోకి ప్రవేశించేదానికి కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల పాటు పడుతుంది. అందరికి కూడా 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రయాణించేదానికి అవకాశం ఉంటే అలా ఏమీ లేదు. కొంతమంది యాక్టివ్గా ఉన్నప్పటికీ అవి కరెక్ట్గా ఒక 5 మినిట్స్లో కూడా అవి గర్భాశయ ముఖద్వారం ద్వారా ప్రయాణించి ఫెలోపియన్ ట్యూబ్స్లోకి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మ్యాక్సిమం మనకి 10 to 15 మినిట్స్ వరకు పడుకోవటం మంచిది. చాలామంది కొరీస్ అడుగుతూ ఉన్నారు, అంటే ఇంటర్ కోర్స్లో చేసిన వెంటనే మేము వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడగటం జరిగింది. సో చాలామంది ఇలా ఇంటర్ కోర్స్లో పాల్గొన్న వెంటనే రెస్ట్ రూమ్కి వెళ్ళేసి నీట్గా వాష్ చేసుకోవటం, ఈ విధంగా చేయటం వల్ల కూడా అక్కడ వెజైనాలో ఉండే శుక్రకణాలన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయి గర్భం వచ్చే అవకాశాలు కొన్ని తక్కువగా కూడా ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పిన ఈ టైమింగ్స్ని ఫాలో చేస్తూ కరెక్ట్ పొజిషన్ని మెయింటైన్ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరెక్ట్గా కంఫర్టబుల్గా ఉంటూ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ ఫ్రీ, అంటే స్ట్రెస్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండటం వలన సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇదండి వీడియో. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ టాపిక్ మీద ఏదైనా క్వరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.